నవ్వుతూనే అన్ని చెయ్యాలి, అది స్మైల్ థెరపీ. బాబు చుట్టూ కొడతారు, సైలెన్స్ ఉన్నాడు అందరు. ఇట్లా కొద్దిగా జరగండి, కొద్దిగా జరగండి. లొల్లిపా అమ్మ మాటలు బంద్ చేయాలమ్మా. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే మనం బాడీవుడ్ అయితే వాడు హాలీవుడ్. వాడికి స్ట్రోక్ ఇవ్వాలంటే 6 ప్యాక్స్ సరిపోదు, మినిమం 10 ప్యాక్స్. కష్టం బాబు, కవర్ చేయండి. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? ఓకే, సెకండ్ అండి. మార్నింగ్ చూడడానికి చూడు. 1 2 3. ఓకే 1 2 3. ఒకటోసారి 1 2 3 1 2 3. రెండోసారి కరెక్ట్ కాదు ఏమన్నా పీజీస్కి అంటే ప్రాణం. ఎందుకు చేస్తాం మనం? రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. నువ్వు చెప్పలేదు, నువ్వు స్టార్ట్ చేయండి. స్కిల్ ఉంది చెప్పు ఏం కాదు. అమ్మాయిలు అయితే చెప్తాను, నేను చెప్తాను. చాలా ఇంట్రోవర్ట్ ఉన్నాడు. ఇంగ్లీష్ లోనే మాట్లాడే. ఎక్స్క్యూజ్ మీ సార్. yes I'm బాలు బాలరాజ్. he's Mr. బుజ్జాల. ఈ చల్లని సాయంకాల వేళ విచ్చేసిన బంధుమిత్రులకి, ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇప్పుడు మన ముందు ముగ్గురు ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పడానికి మన చీఫ్ గెస్ట్ పుట్టుక భరతమాతకే పేరు. ఏంట్రా ఎవరిని వచ్చారా? మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. ఈ 5 సంవత్సరాల తర్వాత మీరు పడ్డ కష్టం ఈ రోజు ఒక కొలిక్ వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే అది రామ్ జనరల్ కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు తెలుసు నీ ఎందుకు బాధ, నాకు తెలుసు. నీ గర్ల్ ఫ్రెండ్ లేదనే. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే ఉన్నారా? విడిపోయారని ఏం చెప్తాం? ఏంటి సరే మరవలేని జ్ఞాపకం, మర్చిపోయే గుణపాఠం. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్. థ్యాంక్ యూ. సో టోటల్ ఎన్ని ఇయర్స్ అండి ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్? 5.5 సో మీకు సప్లీస్ ఇలాంటివి ఏమన్నా? జస్ట్ మిస్ కొంతమంది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటున్నారు? అనుకున్నంత లెవెల్లో లేదు, మరి తొందరగా అయితే నాకు అనిపిస్తుంది. అప్పుడే వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎవరైనా ఉన్నా సెకండరీ కాలేజ్. 5 years లో మీరు ఎక్కువ ఎంజాయ్ చేసిన మూమెంట్స్ కానీ బెస్ట్ ఎక్స్పీరియన్సెస్? నేను సాయంత్రం వచ్చాడు బాగా అన్ని ఫ్రెండ్స్తోనే. సో అబద్ధం బ్రో, సో గర్ల్ ఫ్రెండ్ ఇలా ఏమైనా పిలుద్దామా? చేయండి. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పర్లేదు పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అది పర్లేదు. లైఫ్ అంటేనే కంబ్యాక్ రా. అరే ఇప్పుడు కొన్ని జ్ఞాపకాలు గుర్తు క్వశ్చన్ కట్ చేసేయండి, ఉంచకండి. క్వశ్చన్ కట్ చేయండి. మీరు ఇచ్చిన బడ్జెట్ లో కుదరదు అదంతా. ఇదేదో మాట్లాడుతుంటారు. సారీ అండి, మీకు ఇంత బాధాకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉందని నాకు తెలియదు. సారీ, ప్లీజ్ మీ కామ్ అవ్వండి. నాకు మనసులు ఇవ్వండి. కొంచెం నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. రోహిత్, ఆర్ యు వర్జిన్? చీఫ్ గెస్ట్ బ్రోకర్ నేరా నేను? ఎవరన్నా బయట
బాబు బయటికి బావా. కొంచెం మనిషి రాంగ్ రా. అంటే నువ్వు ఆ టైపా? అమ్మాయిలేనా టాపిక్? ఎంబీబీఎస్ అంటే ఫ్రెండ్స్ రా. ఫ్రెండ్స్ ఏం Friends రా? సరే చెప్పరా, నీ ఫ్రెండ్స్ గురించి చెప్పరా. నిఖిల్ గా నా ఫ్రెండ్ రా. ఏంట్రా మీరు చేసే భువన్ గారు నా ఫ్రెండ్ రా. ఏం చేశారు వాళ్ళ కోసం? అరే ఏం చేయలేదు. సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంత వాటిదే డబ్బా, బబ్రాజమానం, భజగోవిందం, ఇంతకు మించి ఏమీ లేదు. నీ గురించి నా ఫీలింగ్. ఏమ్మా నీ గురించి నా ఫీలింగ్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. నా గురించి భువన్ దొరకడం అదృష్టం. భువన్ ఫస్ట్ ఇంటర్ నుంచి బండి మీద పెట్టరా ఇంకా? స్కూల్ నుంచి ఫ్రెండ్స్ ఏంటి బ్రేకప్స్ అవన్నీ చెప్పు, ఏం పర్లేదు, అవసరం లేదు. నాకు పైతా ఉంటే వస్తా ఉంటే ఇంటర్న్షిప్ బెస్ట్ ఇంటెన్స్ అనే చెప్తారా, బాగా చేస్తారు. బాడుగో పెద్ద బాడుకో. సార్ అదేం సార్ నైస్ గా చేశారు. బోగాడి గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? చెప్తున్నా ఉండు. ఈ బోగాడి గురించి డీటాన్ అనేసి మూతికి పేస్ట్ చేశారా? ఈ బోగాడి బోన్ గడికి డీటాన్ కోసం అదేదో చేస్తే దాంతో పల్దొంగొచ్చా అన్న. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? నాకు దొరికిన కోహినూర్ డైమండ్స్ రా మీరు. అంటే ఫన్నీగా అన్నారా ఏంట్రా ఇదంతా? నేను చదువుకుంటున్నప్పుడు వీడు చదువుకుంటున్నాడు, నేను జాబ్ చేసుకుంటున్నప్పుడు ఈడు చదువుకుంటున్నాడు. సో ఫైనల్గా నేను జాబ్ మానేశాక ఈడు డాక్టర్ అయ్యాడు. సో అందుకే మా ప్రియమైన మిత్రుడికి మేము ప్రజెంట్ చేస్తున్న పోస్టర్ డిజైన్ అనకొండా త్వరలో మీ అభిమాన థియేటర్లలో. నేనే డాక్టర్ రాయ్. నాతో వర్క్ ఎలా అనిపించింది? సూపర్ నిఖిల్, అసలు బెస్ట్ కాయింట్ టు వర్క్ విత్. చాలా ఓపిక ఎక్కువ, కానీ చాలా డ్యూటీస్ పడలేదు నాకు నిఖిల్తో. బెస్ట్ కాయింట్ అనేవారు. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణము పిలిచను హృదయం లే అని, లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం, అందరిని తరిమెను త్వరగా రమ్మని, రమ్మని. వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, life is beautiful, life is beautiful, life is beautiful. రోహిత్ మీద మీ ఒపీనియన్ బాగారు? చాలా కామ్, చాలా ఓకే. అండ్ షై, కొద్దిగా స్లోగా కనెక్ట్ అవుతాడు. రోహిత్ ఫైనల్గా డాక్టర్ అవ్వబోతున్నాడు కదా, దీని మీద మీ అభిప్రాయం ఆర్ ఒపీనియన్, ఆ ఫీలింగ్ ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? టు బి ఫ్రాంక్ చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ ఐ విష్ ఇంకా ఎదగాలి, ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళాలనేసి నీకు. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దమ్ దరే దరే దమ్ 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 దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా. 4 years హాస్టల్ 4 years ఉండే అన్ని మెమరీస్ అన్ని పోయాయి. కానీ ఇప్పుడు అసలు కింద పడి బండ్లలో ఇప్పుడు వెళ్ళిపోవాలంటేనే ఏదోలా ఉంది. ఆ ఫుడ్ కూడా అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఫుడ్, కానీ అస్సలు ఇక్కడ నిజం బ్రో, ఫుడ్ ఎక్సలెంట్, మెయింటెనెన్స్ మాదే ఫుడ్. ఓకే ఇప్పుడు సరే వెళ్ళిపోవాల్సిందే కదా, తప్పట్లేదు.
దమ్ దరే దమ్ దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు సాగేలే సరదాలలో ఈ రోజులు, ఫ్రెండ్షిప్ కై పరుగులు. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా. రోహిత్ మిస్ అయిన లైఫ్ ఏంటి? వాడు హాస్టల్లో ఉన్నప్పుడు, నేను ఇంట్లో ఉన్నప్పుడు వాడితో కోట్లాడలేక చాలా మిస్ అయ్యా. నువ్వు మిస్ అయింది కాదు, రోహిత్ మిస్ అయింది చెప్పు అని అంటే. వాడు డాక్టర్ అయ్యాడు రోహిత్ అంటే నాకు ఇప్పటికీ ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్. బట్ చాలా కష్టపడ్డాడు. ఐ హోప్ హీఈస్ డూయింగ్ వెల్. ఆల్ ద బెస్ట్. నడిగుండెల్లో నిప్పుంది మండించు దాన్ని, ఆ వంటల్లో వెలిగించు నీరేపటిని, సుడిగుండాలు ఎదురైన ఈ కాలేజీలో సీట్ రావడం అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము. మా జీవితంలో మరపురాని సన్నివేశము. మేము ఎలాగో అక్కడికక్కడికే చదవంగానే మా అబ్బాయి ఈ రకంగా MBBS కంప్లీట్ చేయడంతో అసలు ఈ ఆనందాన్ని ఏ రకంగా వ్యక్తం చేయాలో అర్థం కావట్లేదు. ఆల్ ద బెస్ట్ ఫర్ హిస్ ఫ్యూచర్. నా మన్మడు డాక్టరు, నా మన్మడు డాక్టరు, నా మన్మడు డాక్టరు. అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా, అసలు అవధులు లేవురా, అలుపు దరిగిక చేరనీక ఆడరా, మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా, పగలు మెరుపులు చూపరా, వయస్సు సగముగా మారిపోయి ఓడెరా, తెలుపే అడుగడుగునా, వెలుగే నిను అలమెనా, దిగులే పడమరుగునా, మొదలే ఇక సమరమా, పడినా పెదరక పదా, పరుగే విజయము కదా, ఉరికే చెమటనదే కదిలెనులే, తగలగ మేఘమే ఎగురిక నింగి వైపుకే, పొలవని వేగమే అడుగుల చూపటానికే, మరిచిన తారమే సుడిక నేడు వీడలే, పరువిక తేలికాయలే, అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా, అలుపు దరిగిక చేరని కాడరా, మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా, పగలు మెరుపులు చూపరా, వయసు సగముగా మారిపోయి ఓడెరా.